హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ కార్న్తో చాలా రుచికరమైన పెసరపప్పు స్వీట్ కార్న్తో సగ్గుబియ్యం వేసి పాయసం చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. లేతగా ఉన్నవి తీసుకోవాలి. ముదిరివి అయితే కనుక స్వీట్ కార్న్ విత్తనాలు ముదిరివి అయితే మిక్సీకి వేసుకోవాలి. పెసరపప్పు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసేసి చూడండి ఫ్రెండ్స్, చాలా రుచిగా చాలా హెల్తీ ఫుడ్, ఎన్నో ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. ఎప్పుడైనా ఒకసారైనా మనం ఈ విధంగా తయారు చేసుకొని తింటూ ఉంటే ఎంత రుచికరమైన స్వీట్ గాను హెల్తీ ఫుడ్ చలవ చేసిద్ది. ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయి. అదే విధంగా ప్రతి ఒక్కరు పురిదాకా చూసి లైక్ చేయండి అబ్బా, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి 1 టేబుల్ స్పూన్ పట్టిద్ది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కిస్మిస్ పండ్లు, బాదం, పిస్తా నచ్చితే అన్నీ వేయించుకోవాలి. అన్ని కప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ 1 తీసుకోండి, లేతది. ముదురుదైతే కనుక మిక్సీకి వేసుకోవాలి. స్వీట్ కార్న్ విత్తనాలని ముదురుదైతే కనుక 1 గ్లాసుడు మిక్సీకి వేసుకోవాలి. లేతవి నేను అవి నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. మీకు నచ్చితేనే సగ్గుబియ్యము పెసరపప్పు వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా అయినా ఇదే విధముగా స్వీట్ కార్న్ గింజలతోనే తయారు చేసుకోవచ్చు. నేను ఈ విధంగా తయారు చేశాను. పాలు 1 గ్లాసు, పెద్ద గ్లాసులు పడతాయి ఫ్రెండ్స్. చాలా రుచిగా యాలక్కాయలు, పెసరపప్పు 1 టేబుల్ స్పూను స్వీట్ కార్న్ వేయించుకోవాలి. నేతిలో బాగా వేయించుకోవాలి. 2 to 3 నిమిషాల దాకా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం వారంలో పండగలకి మనం ఇంట్లో పూజకి కూడా వినియోగించుకోవచ్చు. పూజ చేసినప్పుడు కానీ చాలా హెల్తీ ఫుడ్, అందరూ తినచ్చు, బాగుంటుంది. నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్, లేదంటే గెస్ట్లు వచ్చినప్పుడు కూడా తినచ్చు. చాలా రకాలు, చాలా హెల్తీ ఫుడ్. ఇదే విధంగా 2 నిమిషాలు to 3 నిమిషాల దాకా నేతిలో వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్ పండ్లు 10 నుంచి 20 దాకా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. జీడిపప్పులు వేసుకోండి, బాదం పప్పులు వేసుకోండి, పిస్తా కూడా ఉంటే వేసుకొని, లేకపోతే బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నచ్చితే కనుక ఇక్కడ వచ్చేసి బాగా మరలా కిస్మిస్ పండ్లు వేసాం కాబట్టి నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్, మాడిపోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. పాయసం అనేది స్వీట్ కార్న్ విత్తనాలతో పాయసం చేస్తున్నాము. అవన్నీ దోరగా వేగిన దాకా వేయించుకుంటే ఈలోపు పూర్తి దాకా చూసి 1 లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకుని చేయండి. జీడిపప్పులు 5 to 6 జీడిపప్పులు వేసుకోవాలి, మరలా వేయించుకోవాలి. బాదం పప్పులు కూడా సన్నగా, లేదంటే 4 భాగాలుగా చేసుకొని కూడా వేసుకోండి, బాగుంటుంది. మనం తినేటప్పుడు బాగుంటుంది. లేదది స్వీట్ కార్న్ తీసుకున్నాను, ముదురుదైతే పేస్ట్ చేసుకొని వేసుకోండి 1 గిన్నె నిండా. ఇదే ప్రాసెస్, బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఒదిగిద్ది, బాగుంటుంది. తినడానికి కూడా చాలా హెల్తీ ఫుడ్, చలవ చేస్తుంది బాడీకి, ఎముకలకు కూడా బలం. ఇదే విధంగా 2 యాలక్కాయలు కూడా పొడి చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక మొత్తం దోరగా వేగాలి, నేతిలో వేగాలి. మనం ఏ వంట చేసినా 10 నిమిషాల సేపు పట్టింది కదా ఫ్రెండ్స్. 1 కప్పుడు అన్నీ వాటర్ వేసేసుకొని వేగినాక, నేతిలో వేగినాక, మొత్తం వేగినాక లోనే ఉంచి వేగినాక కప్పుడు వాటర్ వేసుకోవాలి. దానికి 1 కప్పుడు చిక్కటి పాలు కాగబెట్టి చల్లార్చిన పాలను కూడా వేసుకొని మొత్తం 10 నిమిషాల సేపు దాకా వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి. ఇక్కడ బెల్లం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆర్గానిక్ బెల్లమైనా వేసుకోవచ్చు. మనకి లేదు అంటే చక్కెరగా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. నేను చక్కెర వేసే చేస్తాను. ఇక్కడ చూడండి సగ్గుబియ్యాన్ని ఏం చేశానంటే ఫ్రెండ్స్, 1 అరకప్పుడు మనకి కావాల్సిన 2 టేబుల్ స్పూన్లు అయినా 1 అరకప్పుడైనా ఉడికించుకొని
సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. ఇష్టపడని వాళ్ళు ఇక్కడ వరకే వేసుకొని ఉడికించినాక చక్కెర వేసి లేదంటే బెల్లం వేసుకొని అయినా తయారు చేసుకోవచ్చు. ఇష్టం నేను సగ్గుబియ్యంతో కూడా చేస్తున్నాను. సగ్గుబియ్యాన్ని ఏం చేస్తానంటే వాటర్ వేసి వాటర్లో పక్క స్టవ్ మీద ఈ గిన్నెని మార్చేసి ఈ స్టవ్ మీద పెట్టి సగ్గుబియ్యాన్ని వాటర్లో వేసి ఉడికించుకున్నాం. ఏంటంటే కప్పుడు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి, త్వరగానే ఉడుకుతాయి. లేదు అంటే సగ్గుబియ్యాన్ని కూడా ఆ నేతిలో వేయించుకొని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇన్ని పదార్థాలు పడితేనే చాలా రుచిగా ఉంటుంది పాయసం అనేది, స్వీట్ కార్న్ పాయసం. ఇష్టం లేని వాళ్ళు 2 పదార్థాలతో అయినా చేసుకోవచ్చు, బెల్లమను స్వీట్ కార్న్తో, చక్కెరతో, పాలు. నేను ఇదే విధంగా ఒకప్పుడు వేసుకున్నాను. సగ్గుబియ్యం నానబెట్టినవి వేసుకొని ఒకప్పుడు వాటర్ వేసి ఉడికించుకున్నాం. 3 నిమిషాలు ఉడికించుకుంటే వెంటనే ఉడికినాక ఫ్రెండ్స్ ఒక్కసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని స్వీట్కి తగ్గట్టుగా ఇక్కడ మనకి బెల్లానికి బదులుగా నేను చక్కెర వేస్తున్నాను ఫ్రెండ్స్. చక్కెర వేసుకుంటే చాలా బాగుంటుంది. సగ్గుబియ్యము సగ్గుబియ్యం ఉడికినాక చక్కెర తగినంతగా స్వీట్ వేసుకోవాలి. స్వీట్ వేసుకొని కలుపుకోవాలి, లోనే ఉంచేసి కలుపుకోవాలి. వెంటనే ఉడుకుతాయి సగ్గుబియ్యం అనేది. స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ చక్కెర ఇష్టపడిన వాళ్ళు బెల్లం ఉడికించుకొని వడగట్టుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు స్వీట్ కార్న్ పాయసం చాలా బాగుంటుంది. కొన్నిసార్లు ఇదే విధంగా చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్. సగ్గుబియ్యం ఉడికిందాక కలుపుకుంటూ ఉడికించుకోవాలి, చక్కెర కూడా ఉడికింది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, పూర్తి దాకా చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేయండి, బెల్ కూడా నొక్కండి. ప్రతి ఒక్కళ్ళు బెల్ నొక్కారనుకో నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ మీ సెల్కి వెంటనే వచ్చేస్తాయి. చూసి లైక్ చేయొచ్చు ఫ్రెండ్స్. అన్ని రకరకాల వీడియోస్ అనేసి తయారు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా సగ్గుబియ్యము ఉడికించినాక 2-3 నిమిషాల టైం అనేది పట్టిద్ది. కొంచెం హైలోనే ఉంచేసుకుంటే త్వరగా అనేది ప్రాసెస్ ఉడికిద్ది. కానీ మనం లోనే ఉంచేసుకొని మీడియంలో ఉంచేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసేసుకుంటే ఈ పాయసం అనేది రకరకాల పేర్లతో పిలుస్తారు. నేను పాయసం అంటున్నాను, స్వీట్ కార్న్ పాయసం. మరలా ఒక్కసారి గెరెట్తో కలుపుకోవాలి. సగ్గుబియ్యం చక్కెర బాగా ఉడికినాక ఫ్రెండ్స్ స్వీట్కి తగ్గట్టుగా చక్కెర అనేది వేసుకోవాలి. జీడిపప్పులు బాదం పప్పులు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ను కొంచెం ముదురు ఏదైతే కనుక మిక్సీలో వేసుకొని తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ రుచి ఎంత అమృతంలాగా ఉంటుంది, అంత టేస్ట్నిచ్చింది. అదే విధంగా తయారు చేసుకున్నప్పుడు గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు. తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళా వేడి చేసుకొని తినవచ్చు, అలా స్టోర్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా అదే విధంగా ఇంకా 2 నిమిషాల దాకా ఉడికించినాక సగ్గుబియ్యం అనేది ఇదే విధంగా ఉడుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. చక్కెర వేసినాక ఆ తర్వాత ఇంకా చిక్కగా అటు పక్కన పొయ్యి మీద స్వీట్ కార్న్ అనేది ఉడుకుతుంది. పెసరపప్పు స్వీట్ కార్న్ పాలతో. ఇంక ఇదే విధంగా ఫ్రెండ్స్ దగ్గరకు పడినాక ఆ వాటర్ అనేది తక్కువ పోసాను కదా, స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని. అంటే ఆ వాటరు ఇష్టం ఉంటే వేసుకోండి, చిక్కదనం కావాలంటే వేయకపోయినా ఏం కాదు. నేను ఈ స్వీట్ కార్న్లోనే వంచేసాను, ఉడికించిన సగ్గుబియ్యం ఉడికించింది.
ఎందుకంటే ఇక్కడ కలర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, అందుకనేసేసి సగ్గుబియ్యాన్ని ఇట్లాగా ఉడికించి స్వీట్ కార్న్ పాయసంలోకి వేసాను. బాగుంటుంది. ఎన్నో లేవు, ఒక 2 స్పూన్లు అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్, తక్కువే వేసాను, సగ్గుబియ్యం ఉడుకుతాయి అని. అలా చూసుకొని వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా చక్కగా పొడి పొడులాడుతూ ఉంటాయి సగ్గుబియ్యం అనేది. స్వీటు ఇక్కడ సరిపోకపోతే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి. చక్కెర అన్నీ ఉడుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం కిస్మిస్ పండ్లు, జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఇష్టం లేదు అంటే కనుక జలుబు చేసింది ఫ్రెండ్స్, దగ్గు కూడా వస్తుంది ఈ వర్షానికి. అందుకనేసేసి ఇవన్నీ మిక్సీకి వేసుకొని కూడా పాలతో కూడా ఈ విధంగా స్వీట్ కార్న్ పాయసం తయారు చేసుకోవచ్చు. పాలని బాగా కాగబెట్టి దగ్గరికి రానిచ్చేసి ఇవన్నీ మిక్సీకి వేసుకొని నేతిలో వేయించుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా చిక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను లేతది స్వీట్ కార్న్ అనేసేసి టేబుల్ స్పూను పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకొని ఈ విధంగా తయారు చేస్తున్నాను. చాలా దగ్గరికి వచ్చినాక స్టవ్ అనేది 1కి 2 సార్లు చూసుకొని చెక్ చేసుకొని చక్కెర సరిపోను వేసుకున్నాక ఆ ఫ్లేవర్ అనేది యాలక్కాయల పౌడర్ వేసాము. ఆ ఫ్లేవర్ అనేది గుమాయిస్తుంది ఫ్రెండ్స్. ఇవి చల్లారినాక మనం తీసుకున్నాక గెస్ట్లకి ఇచ్చినాక ఎక్కువ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరలా తీసి వేడి చేసుకొని 2 రోజుల కన్నా ఎక్కువగా వేడి చేసుకొని తాగవచ్చు. బాగుంటుంది. ఎక్కువ చేసుకున్నప్పుడు నిల్వ ఉంచుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వేడి చేసుకొని తాగాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పాయసం అనేది ఎన్నో విటమిన్స్, లవణాలు, ఖనిజాలు అన్నీ ఉన్నాయి ఇందులో, పీచు పదార్థాలు కూడా ఉన్నాయి. స్వీట్ కార్న్ పాయసం ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలతో చేస్తూ ఉంటాము. అదేవిధంగా చక్కెర సరిపోకపోతే మరలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. చక్కెరకి బదులుగా బెల్లమైన ఆర్గానిక్ వేసుకోండి. బెల్లం తురుము అమ్ముతున్నారు కదా ఫ్రెండ్స్ షాపుల్లో, అదైనా తెచ్చి కరిగించి వేసుకోవచ్చు. డైరెక్ట్గా అయినా వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చక్కెర వేసాం కాబట్టి యాలక్కాయల పౌడర్ కూడా వేసుకున్నాక 2 నిమిషాలు ఉడికించినాక స్టవ్ అనేది ఆపి వేసుకొని సగ్గుబియ్యంలో గ్రీన్ కలర్, ఫుడ్ కలర్ అనేది నేను వేస్తున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇష్టపడని వాళ్ళు, కలర్ ఇష్టపడిన వాళ్ళు వేసుకోకుండా డైరెక్ట్గా ఆ సగ్గుబియ్యాన్ని, ఉడికించిన సగ్గుబియ్యాన్ని కూడా ఈ స్వీట్ కార్న్ దానిలో వేసేసుకొని చక్కగా వేసేసి ఒక ఉడికించి బాదం పప్పు, జీడిపప్పులు, పిస్తాతో ఒక ఉడికించేసి సర్వ్ చేసుకొని కప్పుల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటమే లేటు. అసలుకి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్, మర్చిపోలేని అమృతం లాంటి పాయసం. ఎన్నో ఇంకే ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. మీద అందరికీ నచ్చే ఉంటుంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకున్నాక గిన్నెలోకి వేసుకున్నాక ఫ్రెండ్స్ ఆరే కొద్దికి ఇంకొంచెం చిక్కగా వచ్చేసిద్ది. స్పూన్తో తీసుకొని తినేయచ్చు. ఇక్కడ నేను గ్రీన్ కలర్, ఫుడ్ కలర్ అనేది సగ్గుబియ్యంలో వేసి దీనిపైన డెకరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇష్టం లేకపోతే సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోనే వేసి ఒక ఉడికించేసి సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పాయసం రెడీ అయింది. ఏముంది ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ ఒకటి లేతది, పెసరపప్పు, సగ్గుబియ్యం, పాలు ఒక 1/2 లీటర్ తెచ్చేసుకొని, బెల్లం తెచ్చేసుకొని బెల్లానికి బదులుగా చక్కెర వేసుకొని ఉడికించుకుంటే 2-3 రోజులు వచ్చేసిద్ది. చాలా రుచి అనేది అమాంతం పెరిగిద్ది. స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకొని మళ్ళీ తినచ్చు. నేను కొంచెం కలర్ అనేది
వేసాను, ఫుడ్ కలర్ వేసి ఆ సగ్గు బియ్యంలో వేసి ఈ స్వీట్ కార్న్ పాయసం మీద డెకరేషన్ అనేది ఇచ్చాను. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అబ్బా, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేది మీకు వస్తాయి ఫ్రెండ్స్. చాలా చాలా వీడియోస్ అనేది మంచి మంచి మోడల్స్ అనేది నేను ఓన్గా ఇంట్లోనే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికి వస్తాయి, పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చే ఉంటుంది నా వీడియో ఇప్పుడు యూట్యూబ్లో. ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అదొకటే. నేను సబ్స్క్రైజులు కొత్త వారు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.